నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. శాంతి గారిది, సాయి గారికి సంబంధించింది ఆ స్టోరీ కొన్నాళ్ళు నడిచింది. గుర్తుంది కదా? అది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమికి సంబంధించిన కుంభకోణం బయటికి రాకుండా ఇది జరిగిందని చెప్పేసి ఇంకొక వెర్షన్ ఉంది. అయితే రీసెంట్గా మీరు ఏసీబీకి సంబంధించిన దాంట్లో వినోద్ కుమార్ గారిది బయటకు వచ్చింది. ఆయనది కూడా సేమ్ అక్కడే అసిస్టెంట్ కమిషనరే, ఎండోన్మెంట్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ అక్కడే వైజాగ్ చుట్టూ తిరుగుతున్నాయండి ఇవన్నీ కూడా. అవునండి. అంటే ఆ భూముల మీదే వీళ్ళ కన్ను పడింది అంటారా? అంటే అది చాలా ఆబ్వియస్గా జరిగేటువంటి విషయం అండి. వైజాగ్ అనేటువంటిది ఇక్కడ అమరావతిలో అన్ని రకాలుగా 34,000 ఎకరాలు భూమి ఇచ్చి చాలా భవనాలు దాదాపు 90% పూర్తి చేసి తాత్కాలికమైనప్పటికీ సచివాలయం, అసెంబ్లీ ఫంక్షనింగ్లో ఉండి, హైకోర్టు ఫంక్షనింగ్లో ఉండి ఇన్ని జరిగినా కూడా 3 రాజధానులు అనేటువంటి 3 ముక్కలాట ఆడటం వెనకాల ఉన్నటువంటి కారణమే ఇది. ఓకే. వైజాగ్ అనేటువంటిది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా అమాయకులు, సౌమ్యులు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకునేటువంటి వాళ్ళే కానీ మిగతా వ్యవహారాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళ కన్ను అనేటువంటిది దాని మీద పడ్డది, ఈ గ్యాంగ్. ఓకే. అమరావతిలో కుదరలేదు కాబట్టి. అమరావతిలో కుదరలేదు ఎందుకంటే ఆ సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి భూములు అనేటువంటిదే కదా వాళ్ళ ఆరోపణ. అవును. ఇది అమరావతి కాదు ఇంకేదో వతి అని చెప్పేసి. సో దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తే వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారు. అక్కడ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వాళ్ళు. ఓకే. ఓకే. వైజాగ్ రాజధాని అనగానే ఏంటంటే పెద్ద ఎత్తున అక్కడ భూముల రేట్లు పెరిగితే ధరలకి మనకి తెలుసు కదా మన వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే, ఎక్కడన్నా ఒక అనౌన్స్మెంట్ రాగానే దడదడా పోయి కొనేస్తారు. చక్కగా వీళ్ళు ప్లాన్ వేసుకొని విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తిని మొట్టమొదట అక్కడ దింపారు. ఎందుకంటే ఈ పాపాల భైరవుడు, మాయల మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆ రోల్ ఎప్పుడు వచ్చినా సరే విజయసాయి రెడ్డి గారికే ఇస్తారు, ఏ డ్రామాలో అయినా. ఎందుకంటే స్వతహాగా అతను యాక్టర్ కాబట్టి తిమ్మిని బమ్మిని తిమ్మిని ఎలా చేయాలి అనేటువంటిది దాంట్లో సిద్ధహస్తుడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసుల్లో నెంబర్ 2. ఓకే. కాబట్టి ఆ ఉత్తరాంధ్రకి ఒక రకంగా ఆయనకి రాసి ఇచ్చేసారు, నువ్వు చూసుకో అక్కడ మనకేం కావాలనేటువంటిది. సో సహజంగానే విజయసాయిరెడ్డి చాలా విధేయుడుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే విజయసాయి రెడ్డి గారికి అక్కడ పేరు ఎక్కువ రావటం, అధికారం చెలాయించడం. మీకు గుర్తుంటే వైజాగ్ మొత్తం కూడా ఒక పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీలతో నింపేశారు. ఎవరిది? విజయసాయి రెడ్డి గారి ఫ్లెక్సీలతో. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళగానే గంటల వ్యవధిలో మొత్తం పీకిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే తనకంటే ఎవరు ఎలివేట్ అవుతున్నా కానీ పేరు వస్తున్నా ఆయన సహించలేడు. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఆయన ముందు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ ఆయన ఒప్పుకోడు అనేటువంటిది. ఆయన మనస్తత్వం అలాంటి. ఓకే. మరి అప్పుడు సెక్యూరిటీ కూడా కష్టం అయితే అంటే అది అవసరం కాబట్టి. ఓకే. సో ఆ విజయసాయి రెడ్డి నన్ను దాటిపోతున్నాడు, వీడియోస్ ఈయనేదో సొంతగా చేసుకుంటున్నాడు అనేటువంటి వాసన రాగానే అప్పటికే సర్దేశాడు మనవాడు చాలా వరకు. సో ఆ ప్రాసెస్లో జరిగినటువంటివి ఇవన్నీ కూడా. ఓకే. ఇది తెలిసిన తర్వాత అతన్ని తప్పించి మళ్ళీ రెండో కృష్ణుడిలాగా వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే కొంచెం వైవి సుబ్బారెడ్డి గారు మరీ ఇంత బరిదెగిచ్చినటువంటి వ్యవహారం కాదు, కొంత పెద్ద మనిషి వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు పెద్దగా ఆరోపణలు అక్కడ రాలేదు. కానీ విజయసాయిరెడ్డి గారి హయాంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయి, వేటినైతే కొట్టేయడానికి అవకాశం ఉన్నటువంటిది ఒక రూట్ మ్యాప్ అయితే వీళ్ళు బాగా తయారు చేసుకున్నారు. ఏ ల్యాండ్స్ అనుకూలంగా ఉంటాయి, ఏది. తర్వాత ఒక 200 ఎకరాలు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అల్లుడు పేరు మీద ఏదో ఇన్స్టిట్యూషన్కి అనేటువంటిది. ఎర్రమట్టి దిబ్బల దగ్గర నుంచి ఏది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల దగ్గర నుంచి దేన్ని వదిలిపెట్టలేదు. మన దీనికైతే భీమిలి దగ్గర ఉన్నటువంటి రిషికొండకైతే గుండు కొట్టి ఎలా చేశారో మనం చూసాం. అంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల మార్గాల్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అక్కడ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏ భ్రమలో ఉన్నారంటే ఇంకొక 20 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబట్టి ఉత్తరాంధ్రకి నేను సామంతరాజుని, రాయలసీమకి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక సామంతరాజు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 2-3 ఉన్నారు కదా, వీళ్ళందరూ సామంతరాజులు, ఆయన ఒక చక్రవర్తి, మొత్తం ఇది మన సామ్రాజ్యం. ఈ ప్రాసెస్లో ఆయాచితంగా దొరికేది ఏంటంటే ఈ దేవాలయం భూములే. ఏముంటుంది అంటే కొన్ని వేల ఎకరాలు ఒక్కొక్క దేవస్థానానికి ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమున్నాయో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు. ఇప్పుడు తిరుపతి తీసుకున్నాం అనుకోండి, అక్కడ మఠం భూములు అంటారు. హతీరాంజీ మఠానికి సంబంధించి తిరుపతిలో సగం భూములు వాళ్ళే.
అక్కడ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి కొంచెం ఆమ్యామ్యం మీరు సమర్పించారంటే మీరు వెళ్ళి చూసుకోండి అంటారు. అలాగా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. దాని మీద లెక్క డొక్క కరెక్ట్గా ఉండదు. ఓకే. ఉన్న ఇంటి దొంగలే వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు, ఈ మార్గంలో వెళ్ళి మీరు కొట్టేయండి దాన్ని అని చెప్పేస్తారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ శాంతి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యవహారాలు చాలా నడిపించారు అనేటువంటిది మనకి ఉన్నటువంటి సమాచారం. దాన్ని కప్పిపుచ్చడానికే అది ఇక్కడ మొదలయ్యి చివరికి అక్కడ దాకా వెళ్ళింది. ఇంకా మరి గవర్నమెంటు ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే అంజీ గారు, ఒక సమస్య రాగానే ఓ వారం రోజులు దాని మీద గొడవ చేసేస్తాం. ఆ తర్వాత దీనికంటే ఫ్రెష్గా ఇంకేదన్నా వచ్చిందనుకోండి ఒక న్యూస్, దీన్ని మర్చిపోతాం. అవును. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి కొన్ని వేల మెట్రిక్ టన్నుల్లో అక్రమంగా నిల్వ చేసినటువంటి స్టాక్స్ పట్టుకున్నారు కదా. దాని మీద ఫర్దర్ చర్యలు ఏవి? అది జరిగి కూడా నెల పైన దాటిపోయింది కదా. మీరు అంతర్గతంగా ఏదైనా విచారణ ఏం చేసినా కానీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే, అరే ఇంత హడావుడి చేశారు, ఏమైంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనంకు సంబంధించినటువంటి లారీలు పట్టుకున్నారు, అదేమైంది? ఇలా ఒక్కోటి తీస్తే ఏంటంటే యాక్షన్ అనేటువంటిది స్విఫ్ట్గా ఫాస్ట్గా లేకపోతే ఏంటంటే ప్రజల్లో అనుమానాలు, అది జరిగేదేనా. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, నిజంగా రెడ్ బుక్ అనేటువంటిది అమలవుతుందా లేదా, అమలైతే వీళ్ళందరూ బయట ఎందుకు తిరుగుతున్నారు అనేటువంటివి రకరకాల ఇవి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగానే జరుగుతుంది. దాన్ని మరి ఎంత సీరియస్గా తీసుకున్నారు అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇది విజయసాయి రెడ్డి గారు శాంతి విషయం అనేటువంటిది నాట్ ఓన్లీ వాళ్ళది కాదు, తర్వాత ఎందు కూడా వచ్చింది. అదే తర్వాత వన్ బై వన్ వస్తుంది. అయితే ఒకటేంటంటే ఎండోమెంట్ భూముల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది గవర్నమెంట్ మీద 100% ఉంది. ఓకే. దాన్ని ప్రఖ్యాళన చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇప్పుడు రిలవెంట్ కాకపోయినా కానీ మనం తిరుమలలో జరిగింది చూసాం. ఒక మామూలు వ్యక్తి 20 సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు కొట్టేసి శ్రీవారి సొమ్ము, దానికోసం వాడు స్పెషల్ ఆపరేషన్ కూడా చేయించుకొని ఎవరికి తెలియదు. తీరా బయటపడ్డ తర్వాత వాడిని కాంప్రమైజ్ చేసి 15 కోట్లు వాడు శ్రీవారికి, ఒక సామాన్య వ్యక్తి 15 కోట్లు డొనేట్ చేసినట్టు చేసి దాన్ని అక్కడితోటి మసిపూసి మారేడుకాయ చేసి మాఫీ చేశారు. ఒక వ్యక్తి విషయంలోనే ఇన్ని కోట్ల రూపాయలు జరిగింది అంటే దాదాపు 100 కోట్ల దాకా అతను కొట్టేశాడు అంటున్నారు. మరి అలా ఎంతమంది ఉన్నారు? ఇంకా శ్రీవాణి ట్రస్ట్ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ ఇంకా చాలా దాని ఫైల్స్ మాయం చేశారు, దాంట్లో ఉన్నటువంటి వివరాలు మాయం చేశారు. అవునవును. కాబట్టి చాలా దారుణాలు జరిగినటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి దాంట్లో సరైనటువంటి విచారణ జరగాలి. దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు పెత్తనం చేయనటువంటి డిపార్ట్మెంట్ లేదు. ఆ సంవత్సరం ఏదైతే వైజాగ్ ఇన్ఛార్జిగా ఉన్నాడో ఉత్తరాంధ్రగా. సో బట్ అన్నిటి మీద కూడా థరో ఎంక్వైరీ జరగాలి. ఎంత మొత్తంలో అయితే గవర్నమెంట్ సొమ్ము పోయిందో దాన్ని ఖచ్చితంగా రికవరీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద.